హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్. నేను మీ సురేష్ కుమారి. మేము మా ఇంటి వినాయకుని కోసం చేసిన నైవేద్యాలు, అదే ప్రసాదాలు, అలాగే డెకరేషన్ ఏం చేసాము అనేది ఈ వీడియోలో మీరు చూసేసేయండి. మోతీచూర్ లడ్డు చేసాము, అలాగే రవ్వ లడ్డు కూడా చేసేస్తున్నాము. ఏ పూజ చేసినా మనకి మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కంపల్సరీగా హెల్ప్ చేస్తారు కదా. అలాగే వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు నాకు హెల్ప్ చేసేసారు. అలాగే మోతీచూర్ లడ్డు, రవ్వ లడ్డు తయారైపోయిన తర్వాత ఇలా వినాయకునికి బ్యాక్ సైడు డెకరేషన్ పీస్ లాగా ఇలా రెడీ చేశాను అనమాట. మన దగ్గర థర్మాకోల్ షీట్ ఉంటుంది కదా, సో ఆ షీట్కి నేను ఇలా డబుల్ గమ్ టేప్ వేసేస్తున్నాను అనమాట. దీనికి నేను గరికతో ఇలా ప్లేస్ చేసుకుని గరికతో డెకోర్ చేస్తున్నాను. న్యాచురల్గా మనకి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా సింపుల్గానే చేసేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ని ఇది యాక్చువల్ ఏమైందంటే టేప్తో పెడితే ఉండలేదన్నమాట. సో అందుకని ఇలాగా దానికి స్టిక్ చేసేసాను. ఫ్లవర్స్ అన్నీ ఇలా పెట్టేసి ఇలా ఈ రకంగా నేను డెకర్ అయితే చేసేసుకున్నాను. వినాయకునికి వెనక పెడితే ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూసేసేయండి. చాలా బాగుందన్నమాట. ఎంత అందంగా ఒక మంచి కళ అయితే వచ్చేసిందనమాట. నాతో పాటు ఇక్కడ ఇంకొక మంటి పిన్ని అని ఉంటారు, తనకి కూడా నేను ఇలా ఇంకొకటి డెకోర్ చేసి ఇచ్చానమాట. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.